ప్రపంచవ్యాప్తంగా యువత తమ శక్తిని చూపిస్తోంది. నేపాల్ వంటి దేశాల్లో మొదలైన యువత నిరసనల స్ఫూర్తి ఇప్పుడు మడగాస్కర్ లో వేరే రూపాన్ని సంతరించుకుంది. మడగాస్కర్ రాజకీయం ఇప్పుడు జెన్ జెడ్ చేతుల్లో చిక్కుకుంది. సెప్టెంబర్ 25న మొదలైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా ప్రభుత్వాన్ని రద్దు చేసేంత వరకు వెళ్లాయి. అయితే ఇది ఆయన ప్రభుత్వానికి ముగింపు కాదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. మడగాస్కర్ లో గత 2 వారాలకు పైగా జరుగుతున్న అశాంతి కేవలం నిరసన మాత్రమే కాదు, ఇది యువత తిరుగుబాటు. సెప్టెంబర్ 25న ప్రారంభమైన ఈ నిరసనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా అధ్యక్షుడు రాజోలినా తన ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పటికీ అశాంతి మాత్రం ఆగలేదు. అప్పుడే రంగంలోకి దిగింది సైన్యం. రాజకీయాలను తలకిందులుగా చేసిన యూనిట్ పేరు క్యాప్సాట్. వాస్తవానికి 2009 తిరుగుబాటులో రాజోలినాను మొదటిసారి అధ్యక్షుడిగా చేయటంలో ఈ యూనిట్ కీలక పాత్ర పోషించింది. అంటే ఆయనకు అధికారాన్ని ఇచ్చిన చేతులే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. నిరసనకారులపై కాల్పులు జరపాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తాము తిరస్కరిస్తామని ఈ బృందం శనివారం బహిరంగంగా ప్రకటించింది. ఆదివారం తెల్లవారుజామున క్యాప్సాట్ దళాలు నగర కేంద్రంలోకి ప్రవేశించగా వేలాది మంది నిరసనకారులు ఉత్సాహంతో వారిని స్వాగతించారు. ఆ వెంటనే క్యాప్సాట్ ఒక వీడియో ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి మలగాసి సైన్యానికి సంబంధించిన అన్ని ఆర్డర్లు భూమి, వైమానిక లేదా నావికా దళానికి అయినా క్యాప్సాట్ ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేయబడతాయి అని పేర్కొంది.